థ్యాంక్ యూ జీసస్. చేతులు పైకెత్తుదాం అందరము కూడా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, thank you Lord, 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 thank you Jesus, thank you Jesus, thank you Holy Spirit Lord, thank you Holy Spirit. Oh riana maseriya la marudo, leriana maseriya la 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 Uriana namaseria dara la Maria dorodobo lerena namaseria la marana na mama 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 rakatara namaseria la marodo leria kato zaria na mama 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 uriana mazaria la marana na mama 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 uriana maseria na ne shabaro. You're worthy to be praised, O Lord. You are the God who dwells in the Most High, O Father. You are the God who dwells in the unapproachable Spirit, O Father. Lord, thank you for giving us grace to stand in your presence, O Lord. Lord, today we need your guidance, O Lord. We need your leading, Holy Spirit, Lord. Not by might, not by strength, by your Spirit. Lead us, Holy Spirit, Lord. Unite every heart that standing in your presence, O Lord. Unite every spirit to worship you, O Father. Let our worship, O Father, Lord, that is be like a fragrance to you, O Father, Lord. కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల అవునయ్యా నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా అవునయ్యా తప్పిపోయిన మమ్మల్ని వెతికి రక్షించి మంచి కాపరివై మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా తప్పిపోయిన నన్ను నీవు వెదకి రక్షించిన మంచి కాపరినై నాకై
రక్షించిన మంచి కాపరు ప్రాణమించితివి, ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నీవే 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 దేవా, నీవే 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 దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. అందరూ పాడాలి. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయి పాడదామా గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. మా కొరకు బలి అయిన దేవుడవు నీవయ్యా, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని వెతికి రక్షించి ఆ కల్వరిలో బలియాగమైన దేవుడవు నీవయ్యా ప్రభువా, మా కొరకు ప్రాణం అర్పించిన వాడవు నీవయ్యా ప్రభువా. ఇదిగో అందరం కూడా ఆయన చేసిన మేలుకై, మన జీవితంలో చేసిన కృపలకై అందరం కూడా ఏకీభవించడానికి స్తోత్రం చెల్లిస్తాము. థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. అందరం కూడా మీకు చప్పట్లు కొడుతూ అందరము చప్పట్లు కొడదాం, అందరము చప్పట్లు కొడుతూ ఆయనని ఘనపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదము, ఆనందమే ఎంతో
ఎంతో ఆనందమే. చప్పట్లు కొడుతూ ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమ్మా, ఎంతో ఆనందమే. ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా తాతయైన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా తాతయైన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమ్మా, ఎంతో ఆనందమే. ఆయన సన్నిధిలో ఎంతో ఆనందమే కదా. ఎంతో అందరం కూడా చప్పట్లు కొడుతూ నన్ను స్వస్థపరిచి ఎంతో ఆనందం. చప్పట్లు కొడుతూ పాడదామా. ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. చెప్తారా? నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను మరోసారి చెప్తామా? నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. మరోసారి నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమ్మా, ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. చప్పట్లు కొడుతూ ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సర్వకాలమందు జయమిచ్చు దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సర్వకాలమందు జయమిచ్చు. మరోసారి అందామా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సర్వకాలమందు జయమిచ్చు. మరోసారి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే. పాడాలి. సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమ్మా, ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చెయ్యి విడువడు. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చెయ్యి. చెప్తా మరోసారి. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు
అవును కదా, మరోసారి ఎల్లవేళలా యందు నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమ్మా, ఎంతో ఆనందమే, ఆహా 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 ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. అవును కదా, మన అవసరాలను ఎరిగిన దేవుడు, మన హృదయంతరంగా ఉన్న కోరికలు ఎరిగిన దేవుడు. మనుషులు కొన్ని నెరవేర్చారు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందరు కూడా పాడతారా? తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. మరోసారి, తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. చప్పట్లు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను కాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. పాడదామా? రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా.
బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా పడదామా, అవునయ్యా. అందరం కూడా సంతోషంతో ఆత్మలో సంతోషిస్తూ చెప్పనట్టు పాడదామా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధి ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికే. అవునయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును కదా, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిచ్చే సంతోషం ఇక్కడ కూడా మనకు దొరకదు కదా. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందరు కూడా మన హృదయాలు తెచ్చి పాడదామా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అవును కదా, ఎంతో విలువైన అవకాశం కదా, ఎందరికో లేని అవకాశం దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఈ తెల్లవారుజామున ఎంతోమంది కళ్ళు మూసి ఉండొచ్చు, ఎంతోమంది ఇదిగో నిద్ర నుండి అక్కడి నుంచి అట్టే చనిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఇదిగో ఈరోజు జీవం ఇచ్చి ఉన్నాడు కదా. ఈరోజు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామంటే ఆయన కృప బట్టే కదా. అందరం కూడా కలిసి పాడదామా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, చేతులు పైకెత్తి పాడదాం. ఆరాధించుకునే విలువైన అవకాశం, బిగ్గరగా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన. మరోసారి నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా చెప్పగలదు. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలే. నీవే లేకుండా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలే. మరోసారి నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే
బ్రతుకాలేనయ్యా. అందరం కూడా ఒక నిమిషం మన చేతులెత్తి అందరం కూడా ఒక నిమిషం అందరం కూడా బిగ్గరగా ఆయనకి కృతజ్ఞత చెల్లిద్దాం. అందరం కూడా నోరు తెచ్చి అందరం కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక నిమిషం బిగ్గరగా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. చేతులు పైకి అందరము కూడా కృతజ్ఞత కలిగి, యేసయ్యా నీవే లేకపోతే మేమేమైపోయేవారము ప్రభా యేసయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము ప్రభా యేసయ్యా. నీ సన్నిధిలోనే పరిపూర్ణమైన బలము ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అందరి నోట స్తుతి ఉండాలి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ బంధకాలు ఊడిపోతాయి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ బంధకాలు తెంపబడతాయండి, సంఖ్యలు తెంపబడతాయి. పౌలు శీలలు ఆరాధించినప్పుడు అక్కడ బంధకాలు ఊడిపోయాయట. కాబట్టి ఈరోజు మన బంధకాలు తెంపబడబోతున్నాయి. ఆయన తెంపబోతున్నాడు. మనం ఆరాధిస్తుండగా మన సంఖ్యలు తెంపబడబోతున్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. స్తోత్రం. మా ఆర్థిక బంధకాలు తెంపినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్యా. మా ఉద్యోగ బంధకాలు తెంపినందుకు నీకు స్తోత్రములు ప్రభా యేసయ్యా. మా కుటుంబ బంధకాలు తెంపినందుకు నీకు స్తోత్రములు ప్రభా యేసయ్యా. మా ప్రతి ఒక్క ప్రభా యేసయ్యా, ఈ లోకంలో ప్రభా యేసయ్యా, ఆరోగ్య బంధకాలు తెంపినందుకు నీకు స్తోత్రములు ప్రభా యేసయ్యా. నీకే స్తోత్రం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందరం కూడా ఆరాధనలో లీనమై ప్రతి ఒక్కరం కూడా ఆరాధిద్దాం. తేజస్సునందు వసించు అమరుండవే. అవునయ్యా, శ్రీమంతుడు, ఆయన సర్వాధిపతి, మనకు సర్వం ఇచ్చిన దేవుడు. సర్వము నాకిచ్చితివే. అందుకే ఎంతో ప్రేమించి నాకై ఏడ్చించి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అర్థం, ఎంతో ప్రేమించి నాకై ఏడ్చించి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా స్వరాలెత్తి కదులుతున్నది. అందరూ కూడా హృదయాలు తెరచి ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని తట్టబోతున్నాడు. ఆరాధన ప్రభు నాకే నా
ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే. అవును కదా, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకొంటివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటివే. అందుకే పాడాలి ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభున ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమించి నాకై దించి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. మరోసారి ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమించి నాకై దించి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా 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 స్వరాలెత్తి ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే పాడాలి ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా 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 ఆమేన్. ఇదిగో దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని తాకబోతున్నాడు. మీ హృదయంలో మన హృదయంలో అంతరంగంలో ఉన్న వేదనని తొలగించి ఇదిగో ఆయన శాంతిని ఇవ్వబోతున్నాడు. అందరు కూడా దేవునికి మీకున్న అవసరతలను మొరపెట్టండి. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదిగో దేవునికి దూరమైన వారందరూ కూడా మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన కదిలే సమయంలో అందరం కూడా మనం సమర్పించుకుందామా? ప్రతి ఒక్కరం కూడా అయ్యా ప్రతి ఒక్క కట్లను తెంపివేయండి అయ్యా నాయన ప్రభువా. ప్రతి ఒక్క అపవాది కట్లను తెంపివేయండి అయ్యా నాయన ప్రభు. ప్రతి ఒక్క అపవాది బంధకాల నుండి విడిపించండి అయ్యా నాయన తండ్రి దేవ ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా
అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత అత్యున్నత సింహాసనముపై చేతులు పైకెత్తి అందరము ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపి ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. Let your presence flow. Let your presence touch everyone in this midst, O Lord. Let your soul in your presence, O Lord. Soak us in your presence, O Lord. Fill us, Holy Spirit, Lord. Empty us, Holy Spirit, Lord. Fill us with your Spirit of God. Oh, we need you, Lord. We need you, Holy Spirit, Lord. Move in our midst, O Lord. Touch us, Holy Spirit, Lord. చేతులు ఊపుతూ అందరము చేతులు ఊపుతూ పాడదాం. చేతులు ఊపుతూ చేతులు ఊపుతూ సంతోషముగా సంస్థానంలో నివసిస్తున్న దేవుడవయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడవయ్యా తండ్రి దేవ ప్రభువా. You're the greatest of the తండ్రి దేవ ప్రభువా, నువ్వు మహోన్నతుడవయ్యా, ఆశ్చర్య క్రియలు చేసే దేవుడవయ్యా, అద్భుతాలు చేసే దేవుడవయ్యా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేవాడవు నీవయ్యా ప్రభువా. స్థితిగతులను మార్చే దేవుడవు నీవయ్యా. నీ యొద్దకు తిట్టువారిని ఎప్పుడు కూడా నువ్వు త్రోసివేయని వాడవయ్యా. చెరలో నుండి విడిపించిన దేవుడవు నీవయ్యా. పాపం నుండి విమోచించిన వాడవు నీవయ్యా. నీ రక్తం ద్వారా కడిగినైనా ప్రభువా, నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రభువా తండ్రి ఏర్పరచుకున్న వాడవు నీవయ్యా. Let your soak in his presence. అందరం కూడా ఆయన సన్నిధి బహుబలంగా మన మధ్యలో కదులుతున్నది. ప్రతి ఒక్కరి సమయంలో మన తలంపులు, మన హృదయాన్ని ఎట్టు కూడా మలపకుండా ఆయన వైపు మాత్రమే చూసామా. అందరు కూడా ఒక నిమిషం మౌనంగా ఉండి ఇదిగో ఆయన సన్నిధి అని ఆహ్వానిస్తామా ప్రతి ఒక్కరం కూడా. Spirit of God, thank you, Spirit of God, thank you, Jesus. Father God, Daddy Jesus, we thank you for this morning, O Lord. Thank you for leading us into your presence, O Lord. We believe, O Father Lord, today we are touched by your presence, O Lord. Father God, you never leave us nor forsake us, O Lord, Daddy Jesus. As you said to Moses, O Father, my presence, wherever you go, it will be with you. We believe it, O Father. Wherever we are, O Father, we carry your presence, O Lord. Amen, Lord. We carry your presence, O Lord. Amen, Lord. We carry your presence, O Lord, Daddy Jesus. We believe it and we claim it, O Father. Oh,
Thank you, Spirit of God. Father, Lord, touch your people, Holy Spirit, Lord. Lord, as Aunt is going to preach your word, oh Father, touch your people. Speak with them, oh Father. Empower them. Lift them up, oh Lord, Daddy Jesus. Strengthen them, oh Spirit of God, Daddy Jesus. Thank you, Lord. We pray this small prayer in Jesus' name. Amen. Thank you, Jesus. Each of us bring ourselves before you. ఆది కాలం నుండి దేవుడా, నేను మేమందరం మీ సమక్షానికి మేమందరం వస్తున్నాం ప్రభు. We come before your throne of grace, each one of us. ప్రభా, మీ సింహాసనమునదికి కరుణామయుడైన మీ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా. Our hearts and our spirits are before you, Lord. మా హృదయములు, మా ఆత్మలను పూర్తిగా మీకు సమర్పించి మేము మాట్లాడుతున్నాం ప్రభా. Examine us, O Lord. Examine ప్రభా, us. మా హృదయములను మీరు పరీక్షించండి. And bless each one of ప్రతి us. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. As the worship has brought us into the heavenlies, Lord. ప్రభా, ఈ ఆరాధన ద్వారా మేమందరూ కూడా పరలోకములో మీ సమక్షములకు వచ్చి ఉన్నాం ప్రభా. Help us remain in your presence, O Lord. కాబట్టి ప్రభా, అదే విధంగా మీ సమక్షములో ఎప్పుడు ఉండేటట్టు మమ్మల్ని చేయండి ప్రభా. Shut out all the worldly thoughts and worries ప్రభా, from our minds. ప్రపంచంలో ఉన్న బాధలను, దుఃఖాలన్నిటిని కూడా మా నుంచి దూరం చేయండి ప్రభా. Each one of us, we offer ourselves as living sacrifices unto you. ప్రభా, మేమందరము కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు మరి సజీవ యాగములుగా మేము సమర్పించుకుంటున్నాం ప్రభా. Accept us, O Lord. కాబట్టి మమ్మల్ని మీరు వినియోగించండి. Find us pleasing in your sight, O Lord. మేమందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు ఆనందపరిచేటట్టు చేయండి ప్రభు. And you yourself promised us that you will never leave us nor forsake us. ప్రభా, మీరు మాకు వాగ్దానం చేసినారు ప్రభా. నేను ఎప్పుడు విడనాడనని వాగ్దానం చేసి ఉన్నారు Take ప్రభా. charge of our bodies, our minds, our souls and our spirit. ప్రభా, మా శరీరాలని, మా హృదయములను, మా ఆత్మలను పూర్తిగా మీరే స్వాధీనపరచుకోండి ప్రభా. Continue ministering unto us as ప్రభా, మీరే మా అందరిపైన కూడా మీ రక్షణ మాపై ఉండి as we are bowed down in your holy presence. Continue to minister to us. ప్రభా, మీ సమక్షంలో, మీ పరిశుద్ధమైన ఆలయంలో, మీ సమక్షంలో మేమందరం ఉండగా మీరే మమ్మల్ని మీరు కాపాడి కాచండి. Talk to our hearts and to our minds, Lord. ప్రభా, మా హృదయాలను, మా ఆత్మలను మీరు పరిశీలించండి. Lord, you're standing just right next to each one of us. ప్రభా, మీరు ప్రతి వారి పక్కన నిలబడి ఉన్నారని మేము గుర్తిస్తున్నాము. And you're laying your hand of blessing upon each head that is bowed down. ప్రభా, ప్రతి వారి పైన మీ ఆశీర్వాదమైన హస్తములను వేసి వారినందరినీ ఆశీర్వదించున్నాం. Take charge of us, O Lord. Take charge of us. ప్రభా, మీ సమక్షంలో మేము ఉన్నాం ప్రభా. మీరే మా అందరినీ పరిశీలించండి. We thank you and praise you in Jesus' name. యేసు Amen. ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. Praise God. Praise God. Praise God. God is surely in the midst of us. మరి మహోన్నతుడైన దేవ మన మధ్యలో ఉన్నాడు అని మనం గ్రహించాలి. And we thank our worship team మరి ఆరాధన చేసిన బృందానికి మేము ఎంతో వారికి for their వందనాలు చెల్లిస్తున్నాము. faithfulness to God. వారి ద్వారానే మరి ప్రభు సమక్షంలో మనకు May He వెళ్ళినాం. reward each one of them mightily. ప్రభా, వారందరినీ కూడా మీరు మిక్కిలి బలముగా ఆశీర్వదించండి ప్రభా. Thank you, Jesus. Thank you, మీకే Jesus. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. My daughter Shirley, I want you to know, షర్లీ, నా కుమార్తె, I accept your thanksgiving and praises. నువ్వు చేస్తున్న ఆరాధన నేను వాటిని అన్నిటిని కూడా నా సమక్షంలో తీసుకుని ఉన్నాను. And my daughter Veronica, I'm taking charge of you.
వెరోనిక నా కుమార్తె నిన్ను కూడా పూర్తిగా నేను ఆవరించి ఉన్నాను. I'm taking charge of your mouth, your tongue, your throat, your mind and your whole being. నీవు మాట్లాడబోతున్నది నీ ఆత్మను మీ హృదయమును ప్రతి దానిని కూడా నేను నా కంట్రోల్లో తీసుకొని ఉన్నాను. I'll use you very, very powerfully. కాబట్టి నేను నిన్ను ఎంతో మిక్కిలి బలంగా వినియోగించనున్నాను. My daughter ఋతు నా కుమార్తె, I want you to know నీకు తెలిపినది ఏమిటంటే that my eyes are upon you constantly. నా కన్నులు ఎప్పుడు నా దృష్టి నీపైనే ఉన్నది. And my ears are open unto your cry. నువ్వు చేస్తున్న విలాపములు నేను వింటూనే ఉన్నాను. I will heal you and satisfy you totally, completely. కాబట్టి నీకు కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించి పూర్తిగా నీకు స్వస్థత కల్పించనున్నాను. And Rachel, my beloved one, రేచల్ నిన్ను మిక్కిలి ప్రేమిస్తున్న నా సేవకురాల, I am who I am is talking to you. ఆ పరలోకము నుండి నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. I'm touching you from your head to your toe. నీకు తల నుంచి కాలు వరకు మోకాలు వరకు పూర్తిగా నేను నీ శరీరాన్ని నేను తాకుతూ ఉన్నాను. And filling you with great anointing. నేను ఎంతో బలంగా నిన్ను ఆశీర్వదించి నేను బలపరుస్తున్నాను. And blessings from heaven. నేను ఆశీర్వదించున్నాను. My grace be upon you. నా కరుణ నీ పైన ఉన్నది. My mercy and loving kindness be upon you. నా కృపా క్రమలు మీ పైన ఉన్నది. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Praise God. We welcome each one of you to our service. ఈ ఉదయకాలం అందరూ మీరు వచ్చిన వారిని అందరికి కూడా మేము యేసు ప్రభు నామమున each one of us is precious before God. ప్రతి వారము కూడా మనం అందరము యేసు దేవుని సమక్షంలో ఉన్నాము. ప్రతి అందరినీ కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. ఎందుకంటే మన విలువ ఏమిటి దేవునికి తెలియదు కాబట్టి ఆ విలువను దేవుడు గుర్తించినాడు. And in this holy place, ఈ పరిశుద్ధ స్థలంలో let us prepare our hearts to hear the message. మరి ఇటువంటి సమయంలో మనము దేవుని వాక్యం వినుటకు మన హృదయములను తయారు చేసుకుందాం. As me and Veronica were praying together on Friday, మరి శుక్రవారం నాడు నేను వెరోనిక మేము ప్రార్థిస్తున్న సమయంలో God clearly said that she will give the message today. అటువంటి సమయంలో దేవుడు నాకు ఆదేశించినాడు, She will వెరోనిక మాత్రమే ఈ సమయంలో మనకు ఆయన దేవుని వాక్యం తెలుపగలను. And each heart will be blessed, I can tell you that, as my heart was blessed. ఎందుకంటే నా హృదయం నేను ఎంతో ఆనందపడినాడు. మరి మనందరూ కూడా అదే విధంగా ఆ వాక్యాన్ని విని మనం అందరూ ఆనందిస్తాం. So I request Veronica, please come forward. నేను వెరోనిక సిస్టర్ని ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాను. And I request Shirley, please translate into మరి English. సిస్టర్ షర్లీ గారిని ఇక్కడ వచ్చి ట్రాన్స్లేట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. Veronica will speak in Telugu and Shirley will translate into English. Please come forward. Come, Veronica. Don't trip over the wires. We have been associated and having prayer since last 15 years. మరి నేను 15 సంవత్సరములుగా మేమిద్దరము కలిసి ఉంటుంది. First she would come to my place, then as things turned out I went to her place, then again she would come to my home. But seeing her sorrow that filled her heart and the things that took place, once more I'm going to her house once a week. మరి మా ఇద్దరిలో సంబంధం ఎందుకు ఉన్నదంటే మొట్టమొదటిగా ఆమె మా ఇంటికి వచ్చేది, దాని తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళేవాడిని, తర్వాత ఆమె మా ఇంటికి వచ్చేది, నేను కూడా ఆమె ఇంటికి వెళ్తున్నాను. So I present her before you. ఆమెను మీ సమక్షానికి తీసుకొస్తున్నాను. And we know our faithful Shirley, who is always willing to translate. మరి షర్లీ గారికి మేము హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఎప్పుడు కూడా ఆమె తయారుగా ఉంటారు ట్రాన్స్లేట్ చేయాలంటే. ఆయనకి అందరికీ ఆమె వందనాలు చెల్లిస్తున్నాం. Please.
ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మరి కృపగల దేవునికి స్తోత్రాలు అర్పించుకొంచున్నాను. ఎందుకంటే గత రాత్రి అంతయు మనందరినీ సజీవులుగా కాచి కాపాడి మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని తను అనుగ్రహించినందుకు వేలాది వందనాలను అర్పించుకొంచున్నాను. I thank God for His gracious presence in our lives, who has been with us throughout last night and brought us back today morning. అయితే దేవుడు మరి శుక్రవారం రోజు నేను ఆంటీ గారు ఇద్దరము ప్రార్థించుకోవడానికి కలిసినప్పుడు దేవుడు నాలో ప్రేరేపణ ఈ సండే వాక్యము చిన్న వాక్యమైన అది చాలా నమ్మకమైన వాక్యం. మరి వినేవారికి అది హృదయంలో చొచ్చుకొని పోయి మరి జీవితాంతము వారు వాటిని ఆధారంగా తీసుకుని జీవించాలని నాకు దేవుడిచ్చిన మాటల్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతలు అర్పించుకొంచున్నాను. మరి ఆ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి దేవునికి వందనాలు. మరి దేవుని మాటలను గైకొని ఆంటీ గారు మరి ఆ మాటల్ని స్వీకరించి నన్ను ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి నన్ను ఏర్పరిచినందుకు ఆంటీ గారికి కూడా వందనాలు. On Friday, when sister and auntie were praying together, God spoke to sister that she has to share His word today in the morning in the service. And sister is thanking God for this opportunity, and to auntie for obeying God's message and then sharing this opportunity with sister to present the word. ఒక చిన్న మాటతో మనము ఈ సెక్షన్ని మనం స్టార్ట్ చేసుకుందాము. Let us pray. తండ్రి దేవా వందనాలు నా తండ్రి. మాలో ఏ మంచితనము లేదు నా తండ్రి. ఉట్టివారము మట్టివారము నా తండ్రి దేవా, నా తండ్రి అవివేకులం నా తండ్రి దేవా, జ్ఞానం లేని వారం నా తండ్రి. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో మనందరినీ ప్రేమించి ఆదరించి నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడి నా తండ్రి ఈరోజు నా తండ్రి ఈ నీ పుల్పిట్ ముందు నా తండ్రి నిలబడుటకు సహాయాన్ని దయచేసినందుకు మరొక్క మారు మీకు వేలాది వందనాలు అర్పించుకొనొచ్చు నా తండ్రి. ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడానికి మీ దీవెనలు మా పైన కుమ్మరించమని ఇటు విన్న పాలన నజరుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి జీసస్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అయితే ఈ తెల్లవారుజామున నేను మాట్లాడబోయే కొన్ని మాటలు నేను మరి దేవుడు నాకు చెప్పిన విధంగా, ఇది ఎవరు నాకు చెప్పలేదండి, దేవుడు నాతో మాట్లాడిన విధంగా ఒక్కొక్కటి వాక్యం నేను మా పాప ద్వారా, అంటే నేను సరిగా చూడలేను, నా కంటి బలహీనత వల్ల అనారోగ్యం వల్ల పాపకు నేను చెప్తుంటే తను రాసిచ్చింది. మరి నేను ఇక్కడ పెట్టుకున్నాను నా ముందు, అది చదువుతూ నేను ఆ సిస్టర్ గారిని ట్రాన్స్లేట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. So this morning, sister is going to share the words that she had heard from God to present before us, and this is God's word that she is sharing. And while praying, God has put these words in her heart, which sister had taken the help of her daughter to prepare this message. That is what sister is sharing. These are all words from God. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. If we turn to the book of Acts, chapter 5, verses 1 to 11. We should not say lies in presence of God or any people or person or anywhere. So the synopsis of this passage is, the learning from here is we are not supposed to lie before anybody. This passage talks about Ananias and Sapphira. అయితే అనన్య అండ్ సఫీరా అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి కలిగిన దాంట్లో 10వ వంతు దేవునికి అర్పించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళీ దేవుని ఆవరణలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసు చెల్లించింది, ఇంత ఎందుకు మేము ఇవ్వాలి, మేము కొద్దిగా మన కొరకు దాచుకుందామని వారు ఆలోచించి వారి భర్త ఏమన్నాడంటే, కొద్దిగా ఇద్దాము చర్చ్కి, కొద్దిగా మనం దాచుకుందాము అని దృఢాలోచనతో అతను దాచుకున్నాడు. అయితే మరి
Here we see about the couple Ananias and Sapphira in the Word of God, where they were inspired to share the tenth to the service of God. But once they sold their property, they had this desire to keep a part of it for themselves, rather than giving the entire earnings or whatever they have sold. Instead of giving everything to God, they wanted to keep something for themselves. అయితే అది దేవుడు గమనించి వారికి కావలసిన శిక్ష ఇచ్చాడు. ఎందుకంటే ఈ మాట ఇచ్చి తప్పుతున్నారు కాబట్టి మరి తను అక్కడికక్కడే మరణించాడు. Here we see that God has seen what was there in their hearts, and He judged them for the evil thought that they had, because they lied, and God gave a judgment to both of them. తర్వాత తన భార్య వచ్చింది. తన భార్యను కూడా వాళ్ళు పరిశోధించారు. ఏమా మరి ఇంతే వచ్చిందా అంటే ఆమె కూడా తన భర్త మాటకి లోబడి అవునండి ఇంతే వచ్చింది అని అబద్ధమాడింది. అయితే తన భర్త శరీరాన్ని పూడ్చకముందు ఆవిడ కూడా మరి అక్కడే వాళ్ళ పాదాలపైన పడి మరణించింది. Here we see that first Ananias lied when Peter asked him, and when God judged him, he died then and there. And after that, we see that his wife Sapphira also came there. And then when we see that Peter had asked her also whether this is the complete amount that was received of them when they sold the property, she too lied. And there again we see that she too fell and died. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని ముందు మనము ఏ విషయంలోనూ అబద్ధములు పలకరాదు. So what we learn from this portion is we are not supposed to speak lies in front of God. మనం మనుషులము, ఎన్నో మార్లు తప్పిదాలు చేసి ఉన్నాము, జీవితంలో ఎన్నో ఒడిదొడుక్కలు మనము అనుభవించి ఉన్నాము. అయినప్పటికీ దేవుడు మనని ఆశీర్వదించి ఇంకా మనని సజీవులుగా ఉంచాడంటే మన మంచితనం కాదు, తను మనని ఎంతగానో ప్రేమించాడు, మరి మనకు ఆరు మనసు అనుగ్రహిస్తున్నాడు. సత్యమును అనుసరించి జీవించండి అని ఈ వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాడు. We learn from this passage that we as human beings have faltered in many ways on many occasions. In spite of that, God has forgiven us, and He is giving us an opportunity to live the life of truth. And let us obey God, and that is what He is teaching here through His word. అయితే కొన్ని విషయాలు నేను నా పర్సనల్ కూడా ఇందులో చెప్తూ ఈ వాక్యాన్ని నేను పొడిగిస్తానండి. Sister will be sharing some of her personal testimonies while sharing the message. నా చిన్నతనం నుండి చర్చికి వెళ్ళేదాన్ని, కానీ అక్కడ మనకు కలిగిన దాంట్లో 10వ వంతు వేయాలన్న వాక్యం నేను అప్పుడు చదవలేదు, నేను అది ఫాలో అవ్వలేదు. Since childhood, sister used to go to church. She used to go there, but she was not aware that we will have to offer the tithe to God. అయితే సంగారెడ్డికి నేను ప్రతి ఆదివారం వెళ్ళేదాన్ని కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకంటే మా ఆడబడుచు అక్కడ ఉండేది, మా పిల్లల్ని సమ్మర్ వెకేషన్కి అక్కడికి పిలుచుకునేది. అయితే నెలంతట్లో నేను 4 వారాలు అక్కడికి వెళ్తే నేను ఉట్టి చేతులతో వెళ్ళేదాన్ని. ఎందుకంటే మా పరిస్థితి బస్ ఫేర్కే చాలా కష్టంగా ఉండేది. మరి అక్కడ చందాలో అంటే అక్కడ హుండీలో వేయడానికి నా దగ్గర 1 రూపీ కూడా ఉండేది కాదు. అప్పుడు మా ఆడబడుచు 4 అనాలు 50 అనాలు అలా నా చేతికిచ్చి గల్లలో వెయ్యి అనే వేయించేది. Sister used to go to Sangareddy quite often in earlier years when her children were quite young, because they used to stay with her sister-in-law there during their summer vacation. And when sister used to go there, she had the financial crisis at that time. She didn't have money, not even a single rupee was there with her. But whenever they used to go to church, her sister-in-law used to give 25 annas, that is 25 NP or 50 NP, into her hand and ask her to offer it in the offertory box. అయితే అప్పుడు తను ఎందుకు ఇచ్చిందో ఈరోజు నాకు ఆ సత్యాన్ని నేను ఈరోజు గ్రహించాను. So why sister-in-law had given that money to her to give as an offering, she did not understand then, but now she is able to understand. అయితే మనము కూడా మనకు కలిగిన దాంట్లో 10వ వంతు అని నేను ఖచ్చితంగా చెప్పలేనండి. మీరు మనసు పూర్తిగా కొద్దిపాటిగా ఇచ్చినా కూడా మనసు పూర్తిగా ఇవ్వాలి.
నొచ్చుకొనకుండా అరే ఇది నేను దేవుడికి ఇస్తే మరి నాకు లేదు అన్న విధంగా మనము నొచ్చుకొనకుండా సంతోషంగా సమాధానంగా ఇవ్వాలి. What sister is sharing here is that whatever we have, be it tithe or whatever God puts in our heart, we need to offer it to God cheerfully, thankfully, without grumbling. ఇంకొక వాక్యానికి వెళ్దామండి. Let us see the next passage. మాథ్యూ 20 అధ్యాయము 1 నుంచి 6 వరకు అండి. Let us look into the Gospel of according to St. Matthew, chapter 20, verses 1 to 6. ఒక ధనికుడు తన ద్రాక్ష తోటలో పని చేయడానికి కూలీలని ఆయన వెతుకుతున్నాడు. అప్పుడు కొద్దిమంది కూలీలు తనకు అగుపడితే తను వారికి ఆ పనిని అప్పగించాడు. This is the passage where Jesus is sharing a parable about a landowner who went out to hire laborers to work in his vineyard. అయితే ఇంకా అక్కడ ప్రొద్దున నుండి సాయంత్రం వరకు చేసేవారికి తను ఏమన్నాడంటే, మీరు ఇక్కడ ఈ పని చేయండి, మీకు తగినంత ఇవ్వబడుతుంది, మీ కష్టాజీతము మీకు ఇవ్వబడుతుంది అని తను మాట్లాడి ఉన్నాడు. So the landlord spoke to those laborers, telling to them that you work in my field, the vineyard, and whatever is applicable, I will be giving those wages to you. అయితే కొద్దిమంది 9ంటికే వచ్చారు ప్రొద్దున, కొద్దిమంది 3ంటికి వచ్చారు సాయంత్రం, కొద్దిమంది 2ంటికి వచ్చారు. అలా వారికి ఎలా తోస్తే అలా పనివారు అంటే వీరికి కావలసిన విధంగా ఎవరు అగుపడితే వారిని పిలుచుకున్నారు. అంటే క్రమంలో కాకుండా ఎప్పుడు కనబడితే అప్పుడు వాళ్ళని పనుంది మా దగ్గరికి రండి అని పిలుచుకున్నారు. So here we see that the landlord invited those laborers to work in his vineyard at various times. 9 o'clock in the morning, 2 o'clock in the afternoon, 3 in the afternoon. So there was no fixed time, but whenever he wanted, he went ahead and called them to work in his vineyard. అయితే మరి పనంతా ముగిశాక తను ప్రొద్దున 9ంటికి నుంచి 5ంటి వరకు చేసిన లేబర్కి ఎంత పేమెంట్ ఇచ్చాడో అంతే మిగతా వారందరికి కూడా ఇచ్చారు. Here we see that the landlord had paid to the wages to the person who came at 9 and worked for the entire day. The quantum of amount that was given, the same amount was given to other laborers also who came and worked later during the day, be it at 2 or 3. Whenever they came, they got the same wages. అయితే దాన్ని బట్టి అక్కడ ఉన్నవారు మేము మరి ప్రొద్దున వస్తే అదే కూలి ఇస్తున్నారు, మరి ఇప్పుడు కొన్ని గంటల క్రితం వచ్చిన వారికి కూడా అదే కూలి ఇస్తున్నారు, ఇది ఎక్కడి న్యాయం అని వారు తనను ప్రశ్నించారు. So the people who came early and started working from 9 a.m. and worked for the entire day, they questioned the landlord, asking justification as to how is it justified that we have worked the entire day and you are giving us the same amount as someone who worked towards late in the afternoon, who also worked for very short duration. అయితే అప్పుడు తను ఏం చెప్పాడంటే, పని లేకుండా అంటే వారికి ఇల్లు గడవకుండా కష్టంలో ఉన్నారు కాబట్టి నేను వారికి సహాయం చేశాను. So the landlord replied that I have engaged those people because they did not have money, they did not have work, and hence I have engaged them and I have helped them. అని మరి మీకు మాట్లాడినప్పుడు మీతో జీతం అయితే నేను మాట్లాడాను కదా, దినం కూలి ఎంత పడుతుందో అంతే నేను మీకు ఇవ్వగలను అని నేను నా మాట చొప్పున నేను నిల్చున్నానని వారికి తను సమాధానం ఇచ్చాడు. So the landlord replied to those people saying that I have paid you according to what I have agreed with you even before you started work, and that is the same amount I have paid and that is justified. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను నా జీవితంలో నేను చెప్పాను ఇంతకుముందే మధ్య మధ్యలో నా టెస్టిమనీస్ ఇస్తూ ఉంటానని. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు మరి మనము 24 గంటలు ప్రార్థించిన అదే దీవెన, ఒక్క నిమిషం ప్రార్థించిన అదే దీవెన, కానీ ఆ ప్రార్థన అనేది మనస్ఫూర్తిగా మనము ప్రార్థించాలి. ఎవరో చూస్తున్నారని, ఎవరో మనం చూసి మెచ్చుకోవాలని కాదు, మన హృదయాన్ని 100% దేవునికి అర్పిస్తూ మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ఫలితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
as sister is sharing her experience also, what sister learned from this and she is sharing with all of us today is that all of us have 24 hours in a day. And when we are praying to God, even if we are going to pray all the 24 hours or a single minute during the day, but we pray with our entire heart, wholeheartedly, then God is going to give us the same blessings. It is not that we are supposed to pray to show to somebody, but we have to offer the prayer with our whole heart. అయితే ఇంకొక మాట, నేను నా చిన్నతనంలోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. Sister in her young age had loved and married. సో మాకు అప్పుడు ఉద్యోగాలు లేవు, సంపాదన లేదు. At the time of her marriage, they did not have any jobs, they did not have any earnings. సో చిన్న చిన్న పనులకు, అంటే ఎవరు ఇక్కడ పని ఉందంటే దినానికి ఇంత ఇస్తారంటే, స్టార్టింగ్లో నా లైఫ్లో స్టార్టింగ్లో నేను తీసుకున్న జీతము 180 రూపాయలు నెలకి. So when they did not have these jobs, they used to go about working for any small works that were being offered. It was more like daily wages. And sister's first earning for a month, she had earned 180 rupees. నెలంతా చేస్తే 180 రూపాయలు, అది నాకు ఎంతో గొప్ప. So she worked hard the entire month and she earned 180 rupees, and that was huge in her eyes. తర్వాత స్టెప్ బై స్టెప్ 250కి ఒక చోట వెళ్ళాను. అక్కడ ఈ 180 శాలరీ 4 years చేశాను. So sister used to work with this 180 salary for 4 years. Then she moved and then she got a salary of 250 rupees. 250 rupees. అక్కడ ఒక 4 years చేశాను. There again she worked for another 4 years. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాను, 800. The next job that she looked at, she earned 800 rupees a month. అక్కడ నుంచి మళ్ళీ 2500కి వెళ్ళాను. And from there she moved on to a job with paying her 2500 rupees. ఇంకా ఫైనల్గా ఒక చోటుకి వెళ్ళాను, 3000. And finally she had moved to another job where she was being paid 3000 rupees a month. అక్కడ 15 years చేశాను. లాస్ట్ శాలరీ నేను 24,000 తీసుకున్నాను. She had worked there for 15 years and the last salary that she drew from that place was 24,000 rupees a month. నా జీవితంలో ఎన్ని ఒడదుడుకులు వచ్చినా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ నన్ను ఆనుకొని, నన్ను అంటుకొని నన్ను జీవింపచేశాడు. Irrespective of how many ups and downs sister faced in her life, God was faithful and he held her hand and he helped her to live life throughout her life till date. He was with her. సో ఇది ఒక సాక్ష్యం అండి. మరి వర్తమానంలోకి వెళ్దాము. సామెతలు. Let us look into the next passage. 3. Next passage is Proverbs 3:5. నీ స్వబుద్ధిని ఆరాధము. So this talks about trust in the Lord with all your heart and lean not on your own understanding. Trust in the Lord with all your heart and lean not on your own understanding. అయితే ఈ వాక్యంని బట్టి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే అది మన సొంత బలము కాదు. Sister is sharing that today if we are living this way, it is not because of our own strength. మన సొంత శక్తి కాదు, సొంత ఆలోచన కాదు. It is not our own thought or our own strength. ఇదంతా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప. This is all because of God's grace in our lives. ఈ కృపలో మనము భద్రపరచబడి జీవిస్తూ ముందుకు కొనసాగాలని మన కొరకు, అంటే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు, సంఘస్థుల కొరకు, మనం ఒక సంఘం, మనం ఒక గృహం, మనం ఒక ఫ్యామిలీ వారిగా మనము ఐకమత్యంతో ఉంటూ ఎటువంటి ఈవిల్ని మన మనసులోకి రానివ్వకుండా, చెడు ఆలోచనలను రానివ్వకుండా
మనము సంతోష సమాధానాలతో ఈ సంఘాన్ని మనము ఇంకా హెచ్చుగా మనము హెచ్చింప చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం తోటి వారికి ఇక్కడ వాక్యం చాలా చక్కగా చెప్పబడుతుంది. బయట కూడా ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, ఎంతో గొప్పగా వారు బోధిస్తారు. కానీ ఇక్కడ మనము కొద్ది మంది అయినప్పటికీ రుచికరమైన భోజనం మనకి ఇక్కడ లభిస్తుంది, మరి ఆరోగ్యకరమైన భోజనం మనకు ఇక్కడ లభిస్తుంది, మరి ఆహ్లాదకరమైన ఎప్పుడు మళ్ళీ ఈ సండే సాయంత్రం అయిందంటే మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందని మన మనసు ఆరాటపడుతూ ఉంటుంది. నాకుంటుంది, మరి మీ అందరికి ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ ఎప్పుడు సండే వస్తుంది, ప్రతిరోజు సండే అయితే ఎంత బాగుండు తండ్రి అని నేను నా మనసులో అనుకుంటూ ఉంటాను. Here all of us have gathered together. Each one of us are part of this family. We are all together as a family. And every Sunday when we come here to the church, we are being fed with right, pure spiritual word of God. And all of us are being strengthened. Every Sunday when sister comes here in the morning and attends the service, by evening she is looking forward to come back next Sunday. So this is where we are being fed with the pure word of God. And we are being enriched and strengthened spiritually. So while we are praying here for each other and while we are receiving God's strength in our spiritual lives, we will have to pray for each other and also invite others to strengthen all of us together in God's presence. ఇంకొక వాక్యానికి వెళ్దామండి. లూకా 11. Let us look at the other passage. It is from St. Luke chapter 11 verses 33 to 36. So, no one, when he has lit a lamp, puts it in a secret place or under a basket, but on a lampstand, that those who come in may see the light. The lamp of the body is the eye. Therefore, when your eye is good, your whole body also is full of light. But when your eye is bad, your body also is full of darkness. Therefore, take heed that the light which is in you is not darkness. If then your whole body is full of light, having no part dark, the whole body will be full of light, as when the bright shining of a lamp gives you light. ఇక్కడ ఈ వాక్యంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనము చీకట్లో ఉండి ఇతరులను వెలుగులోకి నడిపించలేము. What I have learned from this word is, if we are in darkness, we cannot lead someone into the light. అయితే ఆ వెలుతురనే వెలుగులో మనము నడిస్తేనే ఇతరులకు ఆ వెలుగు మార్గాన్ని మనం చూపించగలం. Only when we live and walk in the light, we can lead others into the light. ఇక్కడ కూడా నేను ఒక చిన్న ఉదాహరణ నా గురించి చెప్తానండి. Sister will share a testimony here as well. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడు దారిలో వెతుకుతూ ఇన్ ద సెన్స్ నడుస్తూ చూసేదాన్ని, ఏమన్నా విలువగలది దొరుకుతుందేమో. When I was younger and I was working, whenever I used to walk along the path, she used to always keep observing down if she would get anything that is valuable. అంటే మళ్ళీ నేను అనుకునేదాన్ని, ఆ పొడగొట్టుకున్న వాళ్ళు ఒకవేళ పొడగొట్టుకున్నా నేను తీసుకున్న అది నేను వాడుకుంటానేమో, కానీ వారు ఎంత బాధపడతారో దాని గురించి అని నాకు ఆలోచన తట్టింది ఒకసారి. So when she used to do this, once she had a thought in her heart that I am looking for some of the valuables here, but the person who would have lost it there, how sad he or she would have felt losing that valuable article. ఇంకా అది ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి నేను ఆ ఆలోచన నా మనసులో నుంచి తీసివేశాను. Since the time, అప్పటి వరకు నాకేమీ దొరకలేదండి. Till then she did not find anything, but when sister got this thought in her heart, then she realized the pain that the other person would be feeling, and then she stopped looking for such valuables while she was walking. అయితే మళ్ళీ ఈ వాక్యాన్ని బట్టి నేనేం తెలుసుకోగలిగానంటే, మరి మన శరీరము ఒక
వెలుగులా ఉండాలి. So what we learn from this passage is even our body should be like light. మనము మందిరంలోకి పెడుతున్నామంటే మనలో ఉన్న వెలుగు ఇతరుల ద్వారా ఆకర్షింపబడాలి. So when we are coming to the church, we should be glowing so that people around will be able to get attracted to the light that is in our lives. అదే రకంగా వాళ్ళలో ఉన్నటువంటి వెలుగును మనము ఆస్వాదించాలి. And when we come to the church, we will also have to see the light which is in others, and we will have to thank God for it. అయితే మనము నేను ఈ ప్యాసేజ్ని చదివినప్పుడు నేను అనుకున్నాను, నాయన నా తల నుంచి అరికాల వరకు ఎన్ని చీకట్లు ఉన్నాయో నాకు తెలియదు, నేను మనిషిని కాబట్టి నాలో ఉన్న ప్రతి అవయవం నుంచి చీకటిని తొలగించి అది వెలుగుగా మార్చి అది నా శరీరం, నా కళ్ళు, నా చెవులు, నా అవయవాలన్నీ కూడా నీ కొరకు వాడబడాలి నాయన అని నేను ప్రార్థించుకున్నాను. When sister read this passage, she asked God, she told to God that she did not know what darkness is there from the crown of her head to the sole of her foot, because she is not aware of the darkness that is hidden in her. So she asked God to show her and remove that darkness from her, so that she is able to worship God fully in light. అప్పటి నుంచి నేను ఈ చైర్స్లో కూర్చుంటున్న ప్రతి ఒక్కరి గురించి, వారి పేర్లు నాకు తెలియదు కానీ వాళ్ళ మొహం మాత్రం నాకు గుర్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఇక్కడే కాదు, నేను సెయింట్ మెథడిస్ట్ చర్చ్కి వెళ్తాను, అక్కడున్న బెంచ్లో కూర్చుంటున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు, మరి పాస్టర్స్ కొరకు, మరి ప్రతి ఒక్కరి కొరకు, నా తోటి వారి కొరకు, నా పక్కింటి వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించడం ప్రారంభించాను. Once sister prayed about herself to God. Since then, she has been praying sincerely and regularly for every member. Both here, she remembers the faces even if she didn't know their names. In every chair who is seated, she remembers those faces and prays to God for them. Not just in our church here, but also the Methodist church that she attends and also her neighbors. So she's been praying to God for each and every member. మరి ఆ ప్రార్థన వల్ల ఏమో దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ మీ ముందు నిల్చోబెట్టాడు. And when she is praying for others, God has blessed her and He has given her this privilege to stand in front of all. మరి వాక్యంలో నేను చదివింది ఏంటంటే, నీ అవయవాలన్నీ కూడా పెట్టుకొని నువ్వు పాపపు ఆలోచనలతో నరకంలోకి ప్రవేశించట కంటే మీ అవయవంలో ఏది నిన్ను సంకోచిస్తుందో ఆ భాగాన్ని తీసివేసి నువ్వు అవిటివారిగా పరలోక రాజ్యంలోకి ప్రవేశించట ఎంతో మేలు అని నేను ఒక వాక్యంని చదివి ఉన్నాను. Here sister is reminding us of the verse where Jesus says that it is better to cut off the organ in your body which is leading into sin and go to heaven without that organ, rather than having all the organs safe and secure but living a sinful life. ఇదండి నేను ఈ వాక్యంలో నేను తెలుసుకున్న సత్యం అదండి. So this is the lesson that sister learnt in her when she read this passage. ఇప్పుడు మరొక వాక్యానికి వెళ్తున్నానండి. కీర్తనలు 37. Let us go to the next passage. It is Psalms 37 verses 3 to 5. యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు నమ్మికము ఉంచి మేలు చేయుము, దేశమందు పని నివసించి సత్యమును ననుసరించుము. Here the verses 3 to 5 say, trust in the Lord and do good, dwell in the land and feed on his faithfulness. Delight yourself also in the Lord, and he shall give you the desires of your heart. నిజంగా మనము ఎన్ని ఆలోచిస్తామండి మనుషులుగా. నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఈరోజు నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అని ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం.
in our day-to-day lives, we keep thinking of so many things. We may think that because we are working, we are earning, we are so happy, we are keeping our family happy. కానీ దేవుని కృపలేంది మన జీవితంలో సంతోషము సమాధానము ఉండదని నేను సత్యాన్ని గ్రహించాను వాక్యం ద్వారా. But through this word, God is telling us, and which sister also realized, that without God's grace, we cannot have happiness in our lives. మనం కోటీశ్వర్లం కానివ్వండి, బిచ్చగాళ్ళం కానివ్వండి, అయినప్పటికీ దేవుని తోడు నీడ మనను అనుసరించి ఉండకపోతే మనకి ఎన్ని కలిగి ఉన్నా అన్ని వ్యర్థం. However rich or poor we may be, without God's help and blessings, that is all, like without God's blessings, it's a waste. అయితే నేను 2 మాటలు చెప్పాలనుకున్నానండి. Sister would like to share a couple of points. నేను మరి మా వారు పోయి ఇది 4వ మాసము. So sister has lost her husband some time back. అయితే ఇప్పుడు ఈరోజు ఇట్లా ఇక్కడ నిల్చుని వాక్యం చెప్పాలంటే నేను ఎంతగానో సంకోచించాను. తన భర్త పోయి 4 నెలలు కాలేదు, అప్పుడే వాక్యం చెప్పడానికి వచ్చింది. ఆమెమో పెద్ద హోలీ దాకా అని నన్ను వెక్కిరిస్తారేమో మనుషులు అని నాకు అనిపించింది. కానీ తండ్రి దేవుడే నన్ను ప్రోత్సహిస్తున్నాడు. మరి ఆంటీ ప్రేయర్ ద్వారా కూడా నేను బలపడ్డాను. కాబట్టి తనిచ్చిన ఈ పనిని నేను కొనసాగించాలి అని నేను ముందడుగు వేసి ఈరోజు ఇక్కడికి రాగలిగాను. So sister, when she was required to share the word today, she had a doubt in her heart that people may speak ill of her, saying that it is not even 4 months since she lost her husband and she is now standing in front of the church and sharing the word. So she had that thought in her mind that people may ridicule her. But it is only by God's grace, and when auntie prayed, that God put a word in her heart and she is able to stand in front of all and share his message. మనము తండ్రిని బట్టి అంటే యేసయ్యను బట్టి మన సృష్టికర్తను బట్టి మనము ఎంత సంతోషిస్తే తను పరలోకంలో అంత సంతోషిస్తాడు. When we here in this world are thanking and praising God, then our praises reach to God and he is much more happier when we obey him. అయితే మనము మనుషులం కాబట్టి మన సంపాదనను బట్టో, మన కుమారులను బట్టో, కుమార్తెలను బట్టో, మన ఆదాయంని బట్టో, మన అందచందాలను బట్టో, మరి ఎన్నో రకాలుగా మనము మనుషులం కాబట్టి వాటినన్నిటినీ ఊహిస్తూ సంతోషపడుతూ ఉంటాం. Here in this world, if we are happy about what we earn, our wealth, our children, or our beauty, or all these carnal things, many of them are happy with what they have in a carnal world. కానీ నేను తెలుసుకున్న సత్యము వాక్యమును బట్టి ఇవన్నీ ఉన్నా నీలో యేసయ్య లేకపోతే అన్నీ సున్నా. Here what sister is sharing with us is, in spite of having everything in this world, if we do not have Jesus, it is all a waste. We don't have anything at all. అయితే మనలో ఒకటి ఉండకూడదండి, ఏంటంటే అది ఐ అన్న అహంకారం. One thing we should not have, that is the pride that it is I. ఐ అంటే ఒకటేనండి, అది నేను అన్న అహంకారం మనలో ఉంటుంది. The word I brings pride into our hearts. అయితే మనము వీగా అంటే అందరముగా జీవిస్తే అందులో ఎంతో సంతోషము సమాధానం ఉంటుందని నేను గ్రహించి ఉన్నానండి. So when we replace that I with we, that is we, all of us together, that is when we will be able to live a happy life. ఒక చేతిని మనము చప్పట్లు కొట్టలేమండి, రెండో చేయి కలిస్తేనే కానీ క్లాప్ కొట్టగలం. So we cannot clap with a single hand, we will have to join hands to clap. అయితే మనకు చేతిని చెయ్యి ఎలాగ మనము తోడును ఆశిస్తామో అలాగే మన ఆత్మను పరమాత్మతో తండ్రి దేవునితో ఆధారపడి మన ఆత్మకు ఆ తండ్రి దేవుని ఆత్మ తోడ్పడితేనే మనము జీవితంలో ఎంతో మంచిని సాధించగలం. So in our lives also, when we
through our spirit, get united with the Holy Spirit, only then we will be able to accomplish great things. అయితే నేను తెలుసుకున్న సత్యాలనండి మీ ముందు ఈరోజు నేను పెట్టాను. దీన్ని ఇంకా కొన్ని సాక్ష్యాలు నా గురించి చెప్పదలుచుకున్నాను. So this is what God placed in sister's heart, which she has shared with us, and sister would like to share few more testimonies from her life. అయితే మాకు ఏమీ లేనప్పుడు, అంటే తినడానికి ఒక పూట తిండి లేనప్పుడు కూడా నేను మా హస్బెండ్ చాలా ఆనందంగా 100% ఆనందంగా మేము గడిపామండి. When sister and her husband did not have anything, they did not have meals for 3 times a day, only with a single meal also, they were always very happy together. మరి మా ఇంట్లో ఏం వండుకున్నామా ఏం తిన్నామా అని మా పక్క వారికి కూడా తెలిసేది కాదు. What we used to cook or eat, even our neighbors did not know about it. మరి కట్టుకోవడానికి బట్టలు సరిగా ఉండేవి కావు. Even the clothes that they wore, they did not have adequate clothes to wear. కానీ ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి మాకు ఇది కావాలి అని మాత్రం చేతులు ఎత్తి మేము ఆశించలేదండి. However, even in that situation, they never went to somebody to borrow things. దేవుడే మాకు లేనిని చూసి మాకు కావాల్సినవి సకాలంలో తను మాకు సమకూరుస్తూ వచ్చాడండి. It was only God who saw what they had and did not have, and God provided to them at the right time of their need. అయితే మా హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఉండిందండి. Sister's husband had a government job. మధ్యలో వచ్చింది. It was in between, intermittently. సో తను సంతోషంగా ఆ ఉద్యోగాన్ని చేసుకోగలుగుతున్నాడు. He was able to work there happily. సో మరి తను 4 months బ్యాక్ చనిపోయారు హార్ట్ అటాక్ ద్వారా. He went to be with the Lord 4 months ago because of heart attack. అయితే తను చనిపోయినప్పుడు నేను ఎంతగానో నలుగుగొట్టపడ్డా మనస్తాపంతో. When he passed away, sister was broken, heartbroken. 3 months నేను ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. For 3 months she locked herself in the house. She could not come out. అయితే లాస్ట్ సండే చర్చ్ అయ్యాక ఇంటికి వెళ్ళి నేను దేవుణ్ణి ప్రశ్నించాను. ఇది మా సంతోషంని చూసి మా ఐకమత్యంని చూసి మమ్మల్ని విడగొట్టాలని ఎవరైనా ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ చేశారా? So last Sunday after church, sister returned to her home and she started asking God, is it because that is sister and her husband were very close and happy together? Has somebody done something to their family to break their bond? ఎవరు నాకు ఫోన్ చేసి మాట్లాడినా వీళ్ళు ఏమైనా చేశారేమో, వాళ్ళు ఏమైనా చేశారేమో, వాళ్ళు భోజనంలో ఏమైనా పెట్టారేమో, నీటిలో ఏదైనా కల్పించారేమో, ఇలాంటి ఈవిల్ థాట్స్ నాకు వచ్చాయండి. Whenever anybody used to call her up, she used to have different doubts in her heart, thoughts that maybe they only tried to do something and because of which her husband would have died, they would have poisoned or they would have added something to the water. All these evil thoughts were coming into her mind. అయితే నేను దేవునితో అన్నా, నేను నా తల నుంచి అరికాల వరకు ప్రతి నరం నిన్ను స్తుతిస్తుంది తండ్రి, ప్రతి నరం నిన్ను ప్రార్థిస్తుంది, నాలో ఏ చీకటి లేదు అని నా ఆత్మ నాకు చెప్తోంది. మరి నేను ఇంత స్వచ్ఛంగా నా తండ్రి జీవిస్తున్నా కదా, మరి మా హస్బెండ్ ఎలా చనిపోయాడో నాకు తెలియపరచాలి మీరు, ఇది మీకు నేను ఇస్తున్న ఆర్డర్ అని నేను తండ్రితో మొరపెట్టాను. So sister prayed to God, telling him that I have been worshipping and praising you with every nerve in my body. Now when I am praising you, why is it that my husband left me here? In the sense, why did he pass away? You please reveal that to me, is what she asked God. అయితే నాకు సండే నైట్ నాకు ఒక కలబడిందండి. So on last Sunday night she had a dream. అంటే మనం మండేలోకి వెళ్తున్నాము ఆ టైంలో. That is early in the morning on Monday morning. మా హస్బెండ్ కనపడ్డాడు. She could actually see her husband in the dream. తన హార్ట్ ఆరిపోయి కనిపించిందండి. So his heart was dry. అయితే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, తను చాలా ఉద్యోగంలో చాలా నలగొట్టబడ్డాడు,
ఉద్యోగ రీత్యా చాలా దూర ప్రయాణం చేసి తను అలసిపోయి ఉన్నాడు. తన అనారోగ్యమే తన చావుకి కారణమని దేవుడు నాకు బయలుపరిచాడు. So then God revealed to sister that her husband had worked very hard, and because of that and because of the illness, that is why he had died. సో అప్పుడు నేను సమాధాన పడగలిగానండి. That gave peace in sister's heart because she had many questions about others. So God answered her prayer. అయితే ఇది ఎవరు చేసింది కాదు. So this is not something that somebody has done. ఇది తన అనారోగ్యం కారణంగానే తను చనిపోయారు. ఎందుకంటే తను ఇక్కడ నుండి సంతోష్ నగర్, అంటే మేము ఉండేది అల్వాల్ నుండి సంతోష్ నగర్కి నేను ఆటోలో వెళ్తే 2 times వెళ్ళాల్సి వచ్చింది. నేను ఆటో వెళ్తేనే నేను 2 hours పడింది నాకు వెళ్ళడానికి, రావడానికి 2 hours, అంటే 4 hours. నేను ఆటోలోనే 4 hours ప్రయాణం చేశానంటే తను బైక్లో మరి ఎన్ని అవర్స్ చేయాల్సి వచ్చిందో. తను నాకు మామూలుగా అయితే మాట్లాడి చెప్పేవాడు, నాకు వెళ్ళడం రావడమే ఇబ్బందిగా ఉంది, ఉద్యోగంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పీస్ఫుల్గానే చేసుకుంటున్నాను, రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉందంటే నా దగ్గర గోల్డ్ కొంచెం ఉండింది, అది అమ్మేసి నేను తనకు కారు కొంటానని అన్నాను. ఎప్పుడు అది జూలై 1st weekలో అన్నాను. కారు కొంటాను, ఒక డ్రైవర్ని పెడతాను, డ్రైవర్కి 20,000 అయినా జీతం నేను ఇస్తాను, నువ్వు హాయిగా వెళ్ళిరా అని చెప్పాను. So when sister stays at Alwal and her husband used to work at Santosh Nagar, and like even after her husband passed away, when sister had to go there in an auto, she found that it took her 2 hours one way. So every day around 4 hours used to be the travel time. Her husband used to share that because he used to go there on a 2-wheeler, and that was cumbersome for him. So he used to tell her that I'm happy working here, but the travel is the only thing that is bothering me. Then sister offered to sell off her gold that she had so that she could purchase a car for him, and she said that she would engage a driver so that he could go comfortably and return back home. And this she told him sometime in July. అయితే మళ్ళీ తను ఏమన్నారంటే September 1st weekలో కొను కారు, అప్పుడు నేను కార్లో వెళ్తాను అన్నారు. So he told sister, asking her to purchase the car in September 1st week so that he could use the car. కానీ మరి తను August 1st దేవుని యందు నిద్రించి ఉన్నాడు. However, on August 1st itself, he went to be with the Lord. అంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. Here what sister is sharing is that what we think is different from what God plans for us. అయితే మనం ఎప్పుడు ఎల్లకాలం కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని ఆలోచనలను అంటే మాకు తెలియదు తండ్రి, మేము ఏ రీతిగా ఈరోజు సాయంత్రం వరకు ఏమవుతుందో మనకు తెలియదు, ఎలా జీవిస్తామో తెలియదు, ఎవరం ఉంటామో ఎవరం పోతామో తెలియదు. అట్లా అని దేవుణ్ణి నిందించడం కాదు. మనకి ఎంతవరకు ఆయుష్ ఉందో, ఎంతవరకు మన జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడి ఉన్నాయో, ఎంతవరకు తను మన పుట్టుక మన మరణము ఆ జీవగ్రంథంలో రాసి ఉంచాడు. కాబట్టి ఆ జీవగ్రంథం ప్రకారమే మన జీవితాలు కొనసాగింపబడతాయన్న సత్యాన్ని నేను గ్రహించినట్లు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. Here what we realize is that however how big plans we may have in our lives, how much ever we would want to accomplish in our lives, it is nothing about our own thoughts. The lifespan has already been determined by God according to His will. So we need to remember that and live our lives here. అయితే ఒక్కటి మాత్రం మనకు మనసులో ఉండాలి, తండ్రి మేము వేసే ప్రతి అడుగు మీరు పరిశీలిస్తున్నారు, మీరు చూస్తున్నారు, మీరు అని మనము ఆయన చూస్తున్నారన్న భయభక్తుల్లో మనం జీవించాలి. One thing we always need to remember, that every step that we take is being observed by God. We need to always remember this when we are living our lives. ముందు ఒకలాగా వెనక ఒకలాగా మనము ఆలోచించొద్దండి. తండ్రి దేవుడు మన పట్ల ఉన్నాడు, మనం చూస్తున్నాడు అన్న భయభక్తుల్లో మనము జీవించాలి. అది నేను చేస్తున్నాను, మనం అందరం కూడా చేయాలని దేవుని సన్నిధానంలో మీ అందరికీ నేను విన్నపించుకుంటున్నాను. So we should be transparent in our lives
not live like hypocrites, like one way, think something in our hearts but speak something else. We need to be transparent because God is looking and observing us. That is what sister is now practicing in her life, and she is asking all of us also to be transparent in our lives. ఇంకా మరి 4 నెలలు అయింది తను చనిపోయి, మాకు జీతాలు లేవు, మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమి రాలేదు, ఇంట్లో మరి పోషణ ఎలా జరుగుతుందని మీలో ఎవరికైనా ఆలోచన వచ్చిండొచ్చు. Since the time sister's husband passed away, for the past 4 months, you might have a doubt in your hearts that the pension and other amount that has to be released by the government has not yet been received of her, and how would she be managing her finances could be a doubt that many of them would have. నేను చెప్తున్నాను కదా, దివారాత్రములు ఆయన పాదములను బట్టి బ్రతిమాలుచున్నాను. నేను ఎవ్వరి ముందుకు చెయ్యి చాపకుండా నన్ను ఆదరించి ప్రేమించి నన్ను జీవింప చేయనైనా నీ పేరుకు నేను తలవంపులు తేకుండా, అంటే ఇక ప్రార్థన చేస్తుంది ఈమె, చూడు మా ఇంటికి వచ్చి ఇది అడిగింది, ప్రార్థన చేస్తుంది చూడు ఈమెకి ఈ బాధలు వచ్చినాయి, మరి ఏం ప్రార్థన చేస్తుంది, దేవుడు ఆమె ప్రార్థన నేను వినలేదా, అందుకే వాళ్ళ భర్త చనిపోయాడా అన్న ఆలోచనలు, సూటిపోటి మాటలు ఇతరులకు వస్తాయండి. So sister has been clinging on to God. She's been pouring out her heart to God and praying constantly, and she thought to herself that she will not ask help from anyone, because people around try to hurt her through words, saying that she has been praying so hard, and she even in spite of that her husband passed away, and even now she is praying, but again she is coming to us and asking for help. So these are the words that people keep speaking which hurts. అయితే నేను ఎవరిని చేజా పడగకుండానే ఒక మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, so sister decided that she will not ask of anyone in this matter, and one of her best friends 10,000 నాకు అరేంజ్ చేసి ఇచ్చిందండి. The friend herself arranged rupees 10,000 for sister, అండ్ మా ఒక సిస్టర్-ఇన్-లా ఒక 10,000 అరేంజ్ చేసి ఇచ్చారు. and sister-in-law has arranged for another 10,000 rupees. మళ్ళీ తన కబడ్ నేను పరిశీలించి ఒక్కొక్క షర్ట్ దులిపి చూస్తే నాకు 40,000 నా కబడ్లో దొరికిందండి. And when sister was going through looking at the cupboard of her husband, and she was checking all the shirts, she found 40,000 rupees in her husband's cupboard. ఇంతవరకు మరి వచ్చే నెల వరకు కూడా డబ్బులు చేతిలో ఉన్నాయి, ఎవరిని చేయి చాపకుండా. So God has provided for her with adequate finances. Even till the next month, God has provided the finances for her. Without her asking anybody, they arranged and God provided. మరి January 1st నుంచి దేవుడు నాకు మరి ఆ పెన్షన్ శాంక్షన్ చేస్తాడని నా ఆత్మ నాకు చెప్తోంది. And she has the confirmation in her spirit that God is going to settle the pension also from January 1st onwards. అయితే దీన్ని బట్టి నేను ఎవరి ముందు చేయి చాపనక్కర్లేదు. By this, sister doesn't need to ask help from anybody. సో మనము దేవుడు మనకు ఒకటే చెప్పాడండి, నువ్వు ఎంతకాలం జీవిస్తావన్నది కాదు, ఏ రీతిగా జీవిస్తావన్నది ఇంపార్టెంట్. So God taught sister a lesson, saying that it is not how long we live, but what is the quality of life we lead. That is what is important. అయితే నేను మరి ఎక్కడ పడిపోకుండా, చూపు ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ నా అడుగు ద్వారా కానీ ఎక్కడ పడిపోకుండా, దేవునికి ఎక్కడ తలవంపులు తేకుండా జీవించినంత కాలం నేను ఆయనను బట్టి ఆయన కృపలో భద్రపరిచి జీవింపబడాలని, మరి అదేవిధంగా నాకు ఇచ్చిన సంతానాన్ని దేవుడు దీవిస్తూ ముందుకు కొనసాగింప చేయాలని, మరి ముఖ్యంగానండి మీ అందరికీ నేను ఒక చిన్న విన్నపం అండి, అది మీ దిన ప్రార్థనలో మరి మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ఇంకా నా కుమారునికి తన ఉద్యోగం ఇస్తారని చెప్పి ఉన్నారు ఆఫీస్లో నేను కనుక్కుంటే, మరి ఆ ఉద్యోగాన్ని కూడా తను పొందులాగున మీరందరూ మీ దిన ప్రార్థనలో మా కుటుంబాన్ని గుర్తించుకోండి. Sister is asking all of us to pray specifically for her, that God has to continue holding her up so that she doesn't
fall in the way of the Lord. God has to lead her throughout her life. And also she's requesting all of us to pray for her family. All her children should be blessed of God, and especially she got to know that her husband's job will be given to her son, and she's requesting all of us to pray that God help grant this job to her son. సో ఈయన వాక్యాన్ని మరి ఈయన సాక్ష్యాన్ని మీ ముందు పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంను బట్టి, సందర్భంను బట్టి, మరి మంచి అవకాశం అనుగ్రహించిన ఆంటీ గారిని, అంకుల్ గారిని మరి చేతులెత్తి జోడిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. I thank God for sharing this, for giving me this opportunity to share the word in your presence, and I also thank auntie and uncle for giving me this privilege to share the word. ఈరోజు స్నాక్స్ అండి మరి పుష్ప గారు అరేంజ్ చేశారు. దాన్ని బట్టి తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. Today's snacks have been arranged by Sister Pushpa, so may the Lord bless her and her family. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Veronica, and many thanks to you, Shirley, for the good translation. God bless you all. మరి Thank you. మంచి సందేశం Thank you. Go ఇచ్చినందుకు safely. వెరోనికా సిస్టర్ గారికి మరి ఇంత బాగా దాన్ని ట్రాన్స్లేట్ చేసినందుకు మరి ఈ సిస్టర్ గారికి కూడా మేము ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. It is something that applies to each one of our lives. మరి ఆమె చెప్పిన మాటలు మనందరికీ కూడా వర్తిస్తుంది. Of everyday life of a normal woman. ఏ విధంగా ఆమె నడిచినదో అదంతా కూడా మన జీవితాల్లో కూడా వర్తిస్తుంది. So we thank and praise God and give all the glory to Jesus. దేవునికి కృపా మహిమలు మనందరూ చెల్లించుదాం. Let us just pray. We thank once more Pushpa and Shalom, her daughter, for arranging the snacks for us for today. ఓకే, Let's pray. మనందరూ ప్రార్థిస్తాము. Thank you, praise you, exalt your name. Hallelujah, hallelujah. Praise you, praise you, praise you. Hallelujah. Kanto kantia, kanshasu kashua siya. Hallelujah. Kanto kanshia. I want you to know, my beloved, that out of the mouths of babes and nursing infants have I drawn strength. మా ప్రతివారు కూడా నా మాటలను వినండి, ఎందుకంటే చిన్న బిడ్డల ద్వారా నా వాక్యాన్ని నేను తెలుపుచున్నానని ప్రభు మనకు సెలవించున్నాడు. It is those who are weak and unknown by the world that give us the biggest wisdom. ఎందుకంటే ప్రపంచము దృష్టిలో ఎవరు బలహీనులుగా ఉంటారో, ఎవరు పనికిమాలిన వారుగా ఉంటారో అటువంటి వారిని నేను వినియోగిస్తాడని దేవుని మనకు తెలుపుతున్నాడు. I am your father and I am filling each one of you and sending you into the world to proclaim the gospel. మరి ఇక్కడున్న ప్రతి వారిని కూడా మన ఈ పరలోకంలో నుండి మన దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రతి వారిని కూడా నేను ప్రపంచంలో పంపించి వారందరూ కూడా నా వాక్యము అందరికీ తెలిపినట్టు నేను వారిని ముందుకు సాగిస్తున్నాను. My grace be upon you, my mercy be upon you. నా కృప, నా మహిమ మీ పైన ఉండుగాక. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest and abide upon you now and until the coming of the Lord. In Jesus' name, amen. Amen. Please have fellowship and snacks together, and may you be blessed. May Jesus go home with you and live with you throughout the week till we meet again. God bless you.